ప్రతి ప్రార్థన చివర ఓ ప్రభా మా ప్రార్థన ఆలకించమని చెప్పుదాము. పరలోకపు తండ్రి, మా ఆహారం కొరకు అనుదినము ప్రార్థించుడని నీ కుమారుడు మాకు నేర్పిన కదా. మనుషులందరూ నిన్ను స్తుతించినట్లు భూఫలములను నీ మహిమ కొరకు అందరూ వాడుకున్నట్లు మేము వాటిని పండించులాగున మాకు కృప దయచేయము. ఓ ప్రభా మా ప్రార్థన ఆలకించమని చెప్పండి. పొలములోను గనులలోను వీటి యందును పనిచేయువారు తమ సంపాదనమంతటిలో న్యాయమైన భాగము అనుభవించినట్లు, వారి కృషి వలన మేలు పొందిన వారందరూ వారిని గౌరవించినట్లు దయచేయము. అన్ని ఉద్యోగముల యందును పరిచర్య యందును ఉన్న వారందరూ ఒకరికొకరు అభియుగులై ఉన్నారని తెలుసుకొని ఒక కుటుంబంగా కలిసి జీవించి పనిచేయనట్లు దయచేయము. తమ సంపాదన వరములు సమయములు అందరూ చక్కగా వినియోగించి నీకు తమ లెక్క అప్పగించు బాధ్యత కలిగి ఉన్నారని గుర్తించినట్లు దయచేయము. ప్రజాక్షేమము కొరకు ప్రణాళికలన్నింటినీ సిద్ధపరచు వారందరికీ నడిపింపును ప్రేరణను దయచేసి అందరూ ప్రతి వారి కొరకును ప్రతివాడు అందరి కొరకును బాధ్యత కలిగినట్లు దయచేయము. మానవుల కాయ కష్టములు శాపము నుండి విమోచించబడినట్లు ప్రజలందరూ తమ స్వలాభము కొరకే కాక అందరి ప్రయోజనము కొరకు బాధపడినట్లు వారు తమ చేతి పనులు చూచి ఆనందించి సేవయే ఆరాధనగా కాలము శీఘ్రంగా రప్పించుము. ప్రార్థించుదాము. సర్వశక్తిగా దేవా మా పరలోకపు తండ్రి, భూమి ఆకాశములందు నీ మహిమను ప్రచురించి నీ చేతి పనిని కనపరచుచున్నావు. వివిధ వృత్తులలో మేము స్త్రీ సంపదలను సేవింపబడినట్లు మమ్మల్ని తప్పించుమని ప్రార్థించుచున్నాము. నీ సేవకులుగా మేము ఏకదీక్షతో వాటించిన పని సత్యముగాను భక్తుగాను నీతిగాను తోటి మానవుల క్షేమము కొరకును చేతుకును మాకు నీ కృప దయచేయము. మా మధ్య పరిచారకుని వలె జీవించిన నీ కుమారుడును మా ప్రభువు యేసు క్రీస్తు నిమిత్తము వీటిని దయచేయము. ప్రభువు మీకు తోడేయును గాక. ప్రార్థించుదాము. ప్రేమ కనికరము కలిగిన మా తండ్రి, ఈ అపారమైన పనులు వచ్చినైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితాలను మా కుటుంబములను మీరు ఆశీర్వదించి ఈ గతకాలపు కృతజ్ఞత అర్పణల పండుగ దినమున ఈ పరిశుద్ధ సాన్నిధ్యములోనికి చేరి మిమ్మల్ని స్తుతించుటకు ప్రార్థించుటకు మీరు చేసిన ప్రతి మేలంతటిని బట్టి మీ పాదాలయందు నిలబడి అయా సమర్పణ హృదయముతో మీ సన్నిధిలో ప్రభువా అయా నా జీవితాలను సమర్పించుకొని అయా మాకు కలిగిన దానిని మీ సన్నిధిలో సమర్పించుకొని మీకు స్తుతులు చెల్లించే కృపను అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. ఈ దైవ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయా మా మధ్యలోకి నడిపించిన దైవ సేవకులను బట్టి అయా తండ్రి ఈ రోజు నీ వాక్యమును అందించిన ఇంటుండగా ఈ ఆత్మచేత బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయా కూడి వచ్చిన బిడ్డలందరినీ ఇంకా రావాల్సిన ప్రతి బిడ్డని అయా ప్రతి బిడ్డని సందులోనికి నడిపించి అయా కృతజ్ఞతతో నీ సన్నిధిలో సేవించేటువంటి కృపను గ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. దయచేసి కూర్చుని ఉండగా పరిశుద్ధ గ్రంథము నుంచి దైవ లేఖన భాగం చదవగా చేద్దాము. ఏర్పాటు చేయబడిన మొదటి పాఠముగా ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 1 నుంచి 11 వచనములు చదువుతుంది. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 1 నుంచి 11 వచనం. నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దాన్ని స్వాధీనపరచుకొని దానిలో నివసించుచున్నప్పుడు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొని భూఫలములన్నిటిలోనూ ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకొని స్థలమునకు వెళ్ళి ఆ దినములలో నుండి యాజకుని యొద్దకు పోయి యెహోవా మన
భయంకరులకు ఇచ్చదనని ప్రమాణం చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలెను. యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుండి తీసుకొని నీ దేవుడైన యెహోవా బలిపీఠం ఎదుట ఉంచగా, నీవు నా తండ్రి నివసించుచున్న అరామీ దేశస్థుడు అతడు ఐగుప్తునకు వెళ్ళెను. కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి అయి గొప్పదియు బలమునదియు విస్తారమైన జనమాయలు. ఐగుప్తీయులు మనలను హింస పెట్టి మనలను బాధపరచు మన మీద కఠిన దాస్యము మోపగా, మనము మన పితరుడైన దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా తన మొరను విని మన బాధను ప్రయాసను మనకు కలిగిన హింసను చూచెను. అప్పుడు యెహోవా బహుబలము వలనను చాపిన చేతి వలనను మహాభయము వలనను సూచక క్రియల వలనను మహత్కార్యముల వలనను ఐగుప్తుల నుండి మనలను రప్పించి ఈ స్థలములకు మనలను చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమై ఉన్న ఈ దేశమును మనకిచ్చెను. కాబట్టి యెహోవా నీవే నాకిచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారం చేసి, నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయమును నీవు లేవీయులను నీ దేశంలోనున్న పరదేశులను సంతోషింపవలను. ఈ పట్టణకు చదవలసిన మొదటి పాఠం సరిగి. ఓ దేవా నీకు వందనములు చెల్లించుచున్నాము. మనందరం లేచి నిలబడి ఉండగా కీర్తనలు చదువుతుండగా మనమందరం లేచి నిలబడతాం. ఈ దినమే ఏర్పాటు చేయబడిన ముద్ర పత్రిక వలన దానిదాసిన కీర్తనలు 60వ కీర్తన మొదటి నుంచి 10 వరకు దేవుని చదువు. ఈ దినమే ఏర్పాటు చేయబడిన ముద్ర పత్రిక వలన దానిదాసిన కీర్తనలు 60వ కీర్తన మొదటి నుంచి 10 వరకు దేవుని చదువు. దేవా, సీయోనులో మౌనముగా నుండా నీకు స్తుతి చెల్లించుటై నీకు మొక్కుబడి చెల్లించవలసి ఉన్నది. నా మీద మోపబడిన దోషములు భరింపచాలనవి, మా అతిక్రమల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుడు. నాకు రక్షణగతమైన దేవ, భూతిగతమున నివాసులందరికీ దూర సముద్రము మీదనున్న వారికి ఆశ్రమైన వాడ, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. ఆయనే సముద్ర ఘోషను వాటి నరగోముల ఘోషను అణుచువాడు, జన్ముల అందరినీ చల్చువాడు. నీవు భూమిని దర్శించి దాన్ని నడుపుచున్నావు, దానికి మహాకరిష్యమును కలుగజేయుచున్నావు. దేవుని నదిలతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వాటి ధాన్యము దయచేచున్నావు. సంవత్సరము నీ దయ కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలో సారము వెదజల్లుచున్నవి. పచ్చిక బట్టలు మందులను వస్త్రము వలె ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నీయు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నీయు గానము చేయుచున్నవి. ఇంతమంది ఉత్తర పత్రము సరైనది. Thank you.
కోతకాలపు కృతజ్ఞతార్పణల పండుగ సమయమున ఒక ప్రత్యేకమైనటువంటి పాట మరి ముందుకు వచ్చి పాడగలరు. హల్లెలూయా హల్లెలూయా. కోతల పండుగ ఓయమ్మ, ఇది కోతల పండుగ ఓయమ్మ. కోతల పండుగ ఓయమ్మ, ఇది కోతల పండుగ ఓయమ్మ.
దినమునకు ఏర్పాటు చేయబడిన రెండవ పాఠముగా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి 12 వరకు చదువుతున్న దేవుని వాక్యం విని. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, పేజీ నెంబర్ 192, కొత్త నిబంధన, 6వ అధ్యాయము 6 నుంచి 12 వరకు చదువుతున్న దేవుని వాక్యం విని. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉన్నాము. ధనవంతులకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టవి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. నిత్య జీవమును చేపట్టము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. ఇంతవరకు రెండవ పాఠం సరి అయినది. ఓ దేవా, నీకు వందనము చెల్లించుచున్నాము. మరొక ప్రత్యేకమైనటువంటి గీతం పాడేవారు ముందుకు రాగలరు. ప్రతి ఇంటికి దీవెన మెండుగ, ఇది కోతకాలపు పండుగ. ప్రతి ఇంటికి దీవెన మెండుగ, ప్రతి మదిలో ఆశలు నిండగా, మన దేవుడు మనతో ఉండగా. ప్రతి మదిలో ఆశలు నిండగా, మన దేవుడు మనతో ఉండగా. ఇది కోతకాలపు పండుగ, ప్రతి ఇంటికి దీవెన మెండుగ,
ఏర్పరచబడిన స్వార్థ పరంగా పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు చదువుతున్న దేవుని వాక్యం. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు